there was another thing that was accomplished on the cross as well at the same time. అదే సమయంలో సిలువలో సాధించిన మరొక కార్యం కూడా ఉంది. And that's what we read in the next verse in Colossians 2 and verse 15. కొలస్సీ 2:15లో మనం దాన్ని చదువుతాం. That he disarmed the rulers and principalities who had got possession of man. మానవుణ్ణి పట్టి పీడిస్తున్న ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసినాడు. See, the devil had made man his slave. అపవాది మానవుణ్ణి తన దాసునిగా మార్చుకున్నాడు. In the Garden of Eden. ఏదెన్ తోటలో. What happened was Adam and Eve bowed down to the devil. That's what happened in the Garden of Eden. ఆదామవ్వలు ఏం చేశారంటే సైతానుకి నమస్కారం చేశారు. ఏదెన్ తోటలో అదే జరిగింది. What the devil told Eve was, will you bow down to me instead of bowing down to God? అపవాది అవతో ఏం చెప్పాడంటే నీవు దేవునికి నమస్కారం చేసే బదులు నాకు నమస్కారం చేస్తావా? God has told you not to eat of the tree. దేవుడు ఏం చెప్పాడంటే ఆ వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడు. I am telling you to eat of the tree. నేనేం చెప్తున్నానంటే ఆ వృక్ష ఫలాన్ని తిను అని చెప్తున్నాను. Who are you going to bow down to? నీవు ఎవరికి నమస్కారం చేస్తావు? ఎవరికి ఆరాధన చేస్తావు? Who are you going to make your king? నీవు ఎవరిని రాజుగా ఉంచుకుంటావు? Eve said, I'll make you my king. అవ్వ ఏం చెప్పిందంటే నిన్నే నేను రాజుగా చేసుకుంటానని చెప్పింది. I'll bow down to you and do what you say. నేను నీకు తల వంచి నమస్కారం చేసి నువ్వేది చేయమంటే అదే చేస్తానని చెప్పింది. And Adam did the same thing. ఆదాము కూడా అదే చేశాడు. And from that time the human race accepted the devil as their king. అప్పటి నుండి మానవ జాతి అంతా కూడా ఏం చేసిందంటే అపవాదిని తమ రాజుగా అంగీకరించింది. As their ruler. వాళ్ళ అధికారిగా. And see the mess he created in the human race in all these thousands of years. ఈ వేల సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే మానవ జాతిని సైతాను ఎంత పాడు చేశాడో మనకు అర్థమవుతుంది. And when Jesus comes, he's coming to claim back that position of authority and kingship. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరలా దేవుడు ఏదైతే అధికారాన్ని ఇచ్చాడో ఆ రాజరికాన్ని మరలా తిరిగి పునరుద్ధరించాలని కోరుకున్నాడు. That God created man to have in relation to God himself. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మానవుని సృష్టించాడో ఆ ఉద్దేశం కోసం మరలా తిరిగి తీసుకొని రావాలని. And so he had to destroy the authority that this other false ruler, the devil, had over man. కాబట్టి మానవుని మీద తప్పుడు అధికారాన్ని చెలాయిస్తున్న ఈ అధికారుల్ని ఆయన నాశనం చేయాలనుకున్నాడు. And so when Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చనిపోయినప్పుడు he also defeated Satan's power on the cross. The Bible says, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు ఆ శిలువలో సైతాన్ యొక్క శక్తిని కూడా ఓడించాడు. he took away his armor, it says in this verse. ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే తన ఆయుధాలను తీసివేసుకున్నాడు. All the weapons that Satan had to harm man were taken away. It's finished. మానవునికి హాని చేయటానికి సైతాను ఏ ఆయుధాలైతే కలిగి ఉన్నాడో ఆ ఆయుధాలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు తీసివేశాడు. ఇది కూడా సమాప్తమైంది. Hebrews chapter 2 verse 14 says, Jesus took part of death so that he might make the devil powerless. హెబ్రీ 2:14లో ఈ విధంగా చెప్పబడింది, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. The devil is alive. The devil was not destroyed. He is still not destroyed. అపవాది జీవించే ఉన్నాడు. అపవాది ఇంకా నశించిపోలేదు. But his armor was taken away. He was made powerless. తన ఆయుధములు తీసివేయబడ్డాయి. తన శక్తిని కోల్పోయాడు. He had the power of death, but no longer. ఇంతకు మునుపు సైతానుకు మరణం యొక్క బలం ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు. Hebrews 2:14 says that power of death which the devil had up until that moment, Jesus died and broke that power. హెబ్రీ 2:14లో ఏం చెప్పబడిందంటే అప్పటి వరకు మరణము యొక్క బలము కలిగిన అపవాదిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా ఆ మరణ బలము తీసివేయబడింది. So that the devil has no more power over any man who chooses to accept Christ.
ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారి మీద మరణం యొక్క బలము సైతాను కలిగి ఉండలేడు. If you don't accept Christ as king over your life, then of course the devil remains as king in your life. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా నువ్వు చేసుకున్నట్లయితే సైతానే నీ జీవితంలో రాజుగా ఉంటాడు. And will have power over you and your family and your business and everything else. అప్పుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీద, అన్నిటి మీద సైతాన్ రాజుగా ఉంటాడు. I'm not saying he'll ruin your business. నీ వ్యాపారాన్ని పాడు చేస్తాడని నేను చెప్పట్లేదు. He may prosper your business so that you don't have time for God. నీ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసి దేవుని కోసం నీకు సమయం లేకుండా కూడా చేయొచ్చు. His aim is not to make you poor. His aim is to keep you away from God one way or the other. సైతాన్ యొక్క గురి ఏంటంటే నిన్ను పేదవానిగా చేయటం కాదు, ఏదో ఒక విధంగా దేవునికి నువ్వు దూరంగా వెళ్ళేటట్లు చేయాలని. And if he can keep you away from God by prospering your business, he'll prosper your business. నీ వ్యాపారాన్ని అభివృద్ధి చెందటం ద్వారా నిన్ను దేవునికి దూరంగా చేయగలను అని సైతాన్ అనుకుంటే నీ వ్యాపారాన్ని అభివృద్ధి చెందిస్తాడు. If he can keep you away from God by giving you plenty of good health, he'll keep you away. Allow you to have good health, never put any sickness on you. నీకు మంచి ఆరోగ్యం కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతావు అనుకుంటే నీకు ఏ రోగం కూడా రాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా నీకు ఇవ్వగలడు. Because sicknesses tend to drive people close to God. ఎందుకంటే ఒక రోగం అనేది మనుషులను దేవునికి దగ్గరగా చేస్తుంది. Poverty tends to drive people close to God. పేదరికం అనేది మనుషులను దేవునికి దగ్గరగా చేస్తుంది. So don't think the devil is going to come and make you poor or sick. మీరు ఇలా అనుకోవద్దు, సైతాన్ వచ్చి నన్ను పేదవాడిగా చేస్తాడేమో, నాకు రోగం వచ్చేటట్టు చేస్తాడేమో. Because he's afraid you may turn to God. ఒకవేళ అలా చేస్తే నువ్వు దేవుని వైపు తిరుగుతావేమో అని సైతాన్ భయపడతాడు. He wants to rule your life and he wants to make sure that you'll spend eternity with him in hell. నీ జీవితాన్ని పరిపాలించాలని అపవాది కోరుకుంటున్నాడు. నిత్యత్వం కూడా నరకములో అపవాదితో నీవు గడపాలని అపవాది నిన్ను కోరుకుంటున్నాడు. In the lake of fire. అగ్నిగుండంలో. And so his aim is not to prevent you from having a comfortable life. His aim is to prevent you from coming close to the Lord, to God. అపవాది యొక్క గురి ఏంటంటే నీవు సుఖవంతమైన జీవితం గడపకుండా ఉండాలని కాదు, దేవునికి దగ్గరగా నువ్వు రాకుండా ఉండాలని. And if you don't choose Christ as king over your life, the devil will remain as king. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా నీవు అంగీకరించినట్లయితే సైతానే నీ జీవితంలో ఇంకా రాజుగా ఉంటాడు. So what did Christ accomplish on the cross? First of all, he took the punishment for our sin. కాబట్టి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఏమి సాధించారు? మన పాప శిక్షను ఆయన భరించాడు. And secondly, he destroyed the devil's power over us. రెండవదిగా అపవాది మన మీద ఉన్న శక్తిని ఆయన నశింపజేశాడు. He said it is finished. ఇది సమాప్తమాయను అని ఆయన చెప్పాడు. The devil has no more power over anyone who chooses Christ as his Lord. యేసుక్రీస్తుని ఎవరైతే ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళ మీద సైతాన్ యొక్క శక్తి అనేది ఉండదు. It's very important for us to know this. దీన్ని మనం తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.